మావయ్య గారు మీతో మాట్లాడాలన్నారు, అందుకే తీసుకొచ్చాను. ఆయనతో మాట్లాడాల్సిందేం లేదు. ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. అత్తయ్య, అత్తయ్య, అమ్మా, సీత, అత్తయ్య ఆగండి. సీత, నేను చెప్పేది విను. అత్తయ్య, సీత, అత్తయ్య ఆగండి. సీత, అత్తయ్య, సీత, అత్తయ్య, ఆగండి అత్తయ్య. ఆగండి. ఒక్కసారి నేను చెప్పేది విను సీత. నాకెందుకు నువ్వు దూరంగా ఉంటున్నావో, ఎందుకు భయపడుతున్నావో సుబ్బు నాకంతా చెప్పాడు. ఇరవై 23 ఏళ్లుగా ఇంత మానసిక వేదన అనుభవించిన తర్వాత కూడా మనకింకా ఆ శాపం ఉంటుందనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నువ్వొక చోట, మన పిల్లలొక చోట, నేను మరో చోట, అందరం దూరంగా ఉండి ఎన్నో బాధలు పడ్డా కూడా శాపం తీరిపోకుండా ఉంటుందనుకుంటున్నావా? నాకు తెలిసి మనకున్న శాపం ఎప్పుడో పోయి ఉంటుంది సీత. నువ్వేం భయపడకు. అందరూ కలిసి ఆ సుబ్రహ్మణ్యపురం వెళ్ళి మన కులదైవమైన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందాం. అప్పుడంతా శుభం జరుగుతుంది. వద్దండి, మనకొచ్చిన శాపం ఇంకా పోలేదు. అది నాకు తెలుసు. మనం దూరంగా ఉంటేనే అందరికీ మంచిది. లేదు సీత, ఇలా దూరంగా ఉంటేనే శాపం ఉన్నట్టు సీత. ఇలా ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి? అనవసరంగా ఏదేదో ఊహించుకొని నువ్వు బాధపడుతూ అందరినీ బాధ పెడుతున్నావు. శాప విమోచనం గురించి తెలిసిన అది మీకు చెప్పలేను. శ్రీవల్లిని దూరం చేసుకోలేను. మన కూతురు కోసం జీవితాంతం మనం ఇలా దూరంగా ఉండక తప్పదు. నన్ను క్షమించండి. మనం దగ్గరగా ఉంటే నాకేదో జరుగుతుందని నువ్వు భ్రమపడుతున్నావు. నాకేం జరగదు సీత. నా మాట విని సీత. నేనేం భ్రమపడట్లేదండి, అది నిజం. బలవంతంగా నన్ను ఒప్పించాలని మాత్రం చూడకండి. ఇది వరకు నేను నిన్ను చూసినప్పుడు, నిన్ను చూసిన సంతోషంలో అలా జరిగిందే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు శాపం వల్ల మాత్రం కాదు. నన్ను నమ్ము సీత. మీరే నన్ను నమ్మండి. నేనేం అపోహపడట్లేదు. నేను చెప్పింది నిజమే. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అత్తయ్య, లేదు సీత, నువ్వు చెప్పేది నిజం కాదని ఇప్పుడే ఈ గుళ్ళో ఆ దేవుడి ముందే నిరూపిస్తాను. సీత, నన్ను నమ్ము. ఆ భగవంతుడున్నాడు. ఇంక మనకేం కాదు. ఏమండి, ఆగండి. లేదు సీత, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. సీత, నేను చెప్పేది నా మాట వినండి. వద్దండి. మనకి ఏం కాదు సీత. ఆ జగపతి ఫోన్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి నిమిషం వాడికి అప్డేట్ కావాలి. అతనితో మనకు అవసరం కదా. లిఫ్ట్ చేసి కూల్గా ఆన్సర్ ఇవ్వు. హలో జగపతి గారు. కేశవ, విగ్రహం తీసే పని గురించి ఏర్పాట్లన్నీ చేశావా? అన్నీ చేశాం సార్. ఇంకో 4 గంటల్లో శ్రీవల్లిని తీసుకుని సుబ్రహ్మణ్యపురం వెళ్ళిపోతాం. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. విగ్రహం తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఆ 200 కోట్లు రెడీ చేయమని అమిత్ గారికి చెప్పండి. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం వరీ అవ్వకు. విగ్రహం బయటికి తీశాక శ్రీవల్లిని ఏం చేయాలో అది మీరు ఏర్పాటు చేశారుగా. దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. పని అయిపోగానే ఎవ్వరికీ తెలియకుండా పక్కనున్న చెరువులో శవమై తేలుతుంది. ఇదేంటి, కల్పన నాకు ఫోన్ చేస్తుంది. హలో వదినా, మీరు ఎక్కడున్నారు? అన్నయ్యకి ఫోన్ చేస్తుంటే బిజీ అని వస్తుంది. మేము బిజినెస్ కి సంబంధించి చిన్న మీటింగ్ ఉంటే బయటకొచ్చాం. ఏంటి ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు? పిన్ని గుడి మెట్ల మీద నుంచి పడిపోయిందట. అందరూ కలిసి తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయ్యో, అలాగా? అలా ఎలా జరిగింది?
అది వదిన జరిగింది. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అవునా? సరే, మేము కూడా మీటింగ్ పూర్తి కాగానే వెంటనే అక్కడికి వచ్చేస్తాం కల్పన. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే వదిన. త్వరగా పద. ఆర్తి, ఏం జరిగింది? మీ నాన్నకు అసలు కంగారు ఆగదు కదా. ఇప్పుడేం చేశాడేంటి? ఆ సీతమ్మతో మాట్లాడడానికి గుడి దగ్గరికి వెళ్ళాడట. ఆవిడతో మాట్లాడాలని చూసేసరికి ఆ సీతమ్మ గుడి మెట్ల మీద నుండి జారి కింద పడిందట. తలకు దెబ్బ తగిలిందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఈ విషయం శ్రీవల్లికి తెలుసుంటుందా? ఏమో, నాకెలా తెలుస్తుంది? అదిగో శ్రీవల్లి వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ విషయం తనకు తెలిసినట్టు లేదు. ఎవరన్నా ఫోన్ చేసి విషయం చెప్పకముందే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. డాక్టర్, ఎలాగైనా నా సీతను కాపాడండి. అలాగేనండి, మేము చూసుకుంటాం. యూ డోంట్ వరీ. అమ్మ శ్రీవల్లి, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం మన కుటుంబ చరిత్రలో ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. అమ్మా నాన్నల కోసం నువ్వు చేస్తున్న ఈ పని ప్రమాదం అని తెలిసినా కూడా అమ్మా నాన్నలు కలిసినటం కంటే గొప్ప ఆశయం నాకేదీ లేదన్నయ్య. దానికోసం నేను ఎంత కష్టమైన పనైనా చేస్తాను, ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. ఏ ప్రమాదాన్ని లెక్క చేయనన్నయ్య. నేను పక్కనే ఉంటాను కదా. నీకు ఎటువంటి హాని జరగనివ్వను. నిన్ను నేను కాపాడుకుంటాను. అవును శ్రీవల్లి, నిన్న నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి చెల్లెలకి నేనే రక్షణగా ఉంటాను. అవసరమైతే మా చెల్లెల కోసం నా ప్రాణమైనా ఇస్తానంటున్నాడు మీ అన్నయ్య. అమ్మా, నీ ఫోన్ ఇవ్వొకసారి. ఎందుకు వదినా? ఏం లేదమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నామా అని నీ ఫోన్ ద్వారా ఎవరైనా తెలుసుకుని మనల్ని ఆపడానికి ట్రై చేయొచ్చు కదా. అందుకే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం. అలాగే వదినా. మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఆవిడ తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. మేమైతే ట్రీట్మెంట్ చేస్తున్నామండి. ఆవిడ కండిషన్ క్రిటికల్గానే ఉంది. సారీ టు సే, ఆవిడ బ్రతకడం కష్టం.